వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పెనమలూరు నియోజకవర్గంలో తరచూ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి బోడే ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వివాదరహితుడు కూడా. అయితే గత ఎన్నికల్లో చివరి వరకు టికెట్ దక్కుతుందా లేదా అనేటువంటి మీమాంస నుంచి బోడే ప్రసాద్ టికెట్ ను దక్కించుకున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ పైన గెలుపొందారు. ఎన్నికల తర్వాత ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులన్నీ కూడా మారిపోయినటువంటి నేపథ్యంలో పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జ్ గా దేవభక్తుని చక్రవర్తిని నియమించారు జగన్. దేవభక్తుని చక్రవర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయ్యాక నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ యాక్టివ్ అయింది. సుదీర్ఘ కాలం తర్వాత ఇన్ఛార్జ్ అయినటువంటి దేవభక్తుని చక్రవర్తి నిత్యం ప్రజల్లో ఉండడం, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో దూసుకుపోతున్నారు. తరచూ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్సెస్ దేవభక్తుని చక్రవర్తి చుట్టూ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. ప్రధానంగా పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి వర్గాల మధ్య తీవ్ర రాజకీయ వైరం, పరస్పర సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక కానూరు పరిధిలో చోటు చేసుకున్నటువంటి విగ్రహ వివాదం ఇద్దరు నేతల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కానూరు గ్రామంలో దేవభక్తుని చక్రవర్తి తాత అయినటువంటి మాజీ సర్పంచ్ విగ్రహ మరమ్మతుల విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దేవభక్తుని చక్రవర్తి తాత వెంకటేశ్వరరావు విగ్రహానికి మరమ్మతులు చేస్తున్నారు చక్రవర్తి. కానీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అడ్డుకున్నారు. 45 సంవత్సరాల తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి సేవలు వెంకటేశ్వరరావు విగ్రహానికి వైసీపీ నేతలు ఎలా మరమ్మతులు చేస్తారు అంటూ కూడా ఎమ్మెల్యే బోడేతో పాటుగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అడ్డుకున్నారు. మా తాత వెంకటేశ్వరరావు విగ్రహాన్ని మేం మరమ్మతులు చేసుకుంటే బోడే ప్రసాద్ ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య దేవభక్తుని చక్రవర్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే బోడే ప్రసాద్ బయట వ్యక్తులను తీసుకువచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి కానూరు గ్రామంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు పెనమలూరు నియోజకవర్గం 2008 డీలిమిటేషన్ తర్వాత ఏర్పడింది. ప్రధానంగా 2008కి ముందు కంకిపాడు నియోజకవర్గంగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పెనమలూరు నియోజకవర్గంగా ఏర్పడింది. పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ ఒక బలమైనటువంటి రాజకీయ నేతగా ఎదిగారు. 2014, 2024 ఎన్నికల్లో బోడే ప్రసాద్ గెలిచారు. ఇక తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి పెనమలూరులో చంద్రబాబు, నారా లోకేష్ పోటీ చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. ఇక వివాద రహితుడుగా ఉన్నటువంటి బోడే ప్రసాద్ తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారని స్థానిక నేతల నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవభక్తుని తాత వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు కూడా మారిపోయాయి. దేవభక్తుని కుటుంబం వైసీపీలో చేరింది. ఇక వైసీపీలో చేరాక తన తాత వెంకటేశ్వరరావు విగ్రహానికి మరమ్మతులు చేసుకుంటే తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడ జెండాలు ఏర్పాటు చేయడం ఏంటంటే కూడా ఆయన విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక వెంకటేశ్వరరావు విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెలు ఏర్పాటు చేయడాన్ని దేవభక్తుని చక్రవర్తి వర్గీయులు మరియు గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు దేవభక్తుని చక్రవర్తిని ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. గతంలో పౌరంకి ప్రాంతంలోనూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దేవభక్తుని చక్రవర్తిని లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడులకు దిగాయని వైసీపీ వర్గాలు ఆరోపిస్తుండగా నియోజకవర్గంలో రాజకీయ ఆధిపత్యం కోసం ఇరు పక్షాలు పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉండగానే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల దాడి పెరిగింది. విమర్శ ప్రతి విమర్శలు కూడా పెరిగాయి. ఇక సవాళ్లు ప్రతి సవాళ్లకు ఒక కేంద్రంగా మారింది. తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి పెనమలూరు నియోజకవర్గంలో నువ్వా నేనా అనేటువంటి రీతిలో పోటీ పడుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో పెనమలూరులో వైసీపీ జెండా పాతడం ఖాయమంటూ కూడా దేవభక్తుని చక్రవర్తి సవాల్ విసురుతున్నారు.
అయితే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అక్రమాలు అడ్డుకుంటున్నామంటూ కూడా నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ప్రధానంగా ఇద్దరు బలమైనటువంటి నేతలు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి యోచనలో ఇద్దరు నేతలు కూడా కనబడుతున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి విజయం ఎవరిని వరిస్తుందో, మరి ముఖ్యంగా పెనమలూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సమన్వయం కోల్పోవద్దంటూ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టాన పెద్దలు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు సూచనలు కూడా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనము వేచి చూడాలి.